శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మనం ఈరోజు పాముల కోసము ఒక వీడియో ఇద్దాము. అనగా ఆ చెట్టు మన దగ్గర ఉంటే పాములు అనేటి బుసలు కొట్టేటి మనలా బుసలు కొట్టకుంటుంటాయి. కొందరికి గతంలో పాములు తొక్కినము అవి పగబడుతున్నాయి అంటున్నారు కదా. అలాంటి వారు ఇలాంటి ఒక చెట్టును గనక వేరు సంపాదించుకొని సరైన సమయముల దాన్ని గనక ఒక తావిత్తుల కానీ మల్దారని కానీ పరుసులు కానీ పెట్టుకున్నట్టయితే ఎలాంటి పాములైనా వారిని పగబట్టవు. వారు ఒకవేళ వెళుతుంటే కూడా మిగతా పాములు కూడా సైలెంట్ అయిపోతాయి. అవి ఆ మొక్కను ఒక్కదాన్ని మనం దగ్గర ఉంచుకుంటే కుబేరస్థానం మన దగ్గర ఉన్నట్టే మనకు గ్రహశాంతులు కూడా జరుగుతాయి. ఆ మొక్క వల్ల పెంచుకోవడం వల్ల ఇంటిల్లి పాతికి అంటే ఇంటి దగ్గర కూడా మనం పెట్టుకున్నట్టయితే ఆ ఇంటి లోపల కూడా పాము అనేది ప్రవేశించబడదు. దాని గనక మనము ఇంత మొక్కను గనక తీసి ఆ ఇంటికి దర్వాజా కట్టుకుంటే కూడా ఆ ఇంటిలోకి ఎలాంటి గ్రహాలు రావు, ఎలాంటి పాములు రావు, ఎలాంటి క్షుద్ర ప్రయోగం కూడా వాళ్ళ ఇంటికి పారవు. అంటే దీనికి ఒక నక్షత్రము ఒక తిథిని పట్టుకొని మనము చేసుకోవాలి. వీటిని ఆ మొక్కను చూపెట్టి గతంలో కూడా పాము కాటు విషయానికి విరుగుడుగానే మనం తీసాం వీడియో. కానీ ఈరోజు ఆ మొక్క గురించి ఇంకా కొంత సమాచారం మీకు ఇస్తాను. ఈరోజు ఇలా రండి. ఇదే ఆ మొక్క. దీన్ని కొన్ని ప్రాంతాల్లో నాగేశ్వర్ అని పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో తెల్ల నాగేశ్వర్ అని పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో తెల్లేశ్వరి మొక్క కూడా అని పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో. అయితే దీన్ని ఎవరు ఏ ప్రాంతాల్లో పిలుస్తున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే దీని గొప్పతనం ఏంటంటే ఇగో ఈ విధంగా మనకు పువ్వు అనేది ఇట్లా వస్తుంది, పాము పడిగా విప్పినట్టుగా. ఇది స్టార్టింగ్ దశలో వచ్చేసి ఇగో దీని యొక్క పువ్వులు ఇగో ఇట్లా ఏర్పడుతుంటాయి. ఇట్లా ఏర్పడిన తర్వాత కొంచెం ఇట్లా పెరుక్కుంటూ ఇట్లా పెద్దగా వస్తుంటాయి. ఇట్లా పెరుక్కుంటూ దీని ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. అట్లా ఇంకా పెరిగి ఇగో ఇట్లా మారుతుంది. ఇలా చూడండి. ఇట్లా మారిన తర్వాత ఇంకా కాస్త పెరిగినాక ఇట్లా పువ్వులు ఇప్పుకుంటాయి. ఇంకా పెరిగినాక అయితే దీని పెద్ద ఆకులు వచ్చేసి ఇగో ఈ విధంగా పెద్దగా వస్తాయి. ఇట్లా ఇక చిన్న ఆకులు అంటే మీకు అలాంటి తిప్పతీగ ఆకును పోలినట్టు దూరంకి వెళ్ళి చూస్తే తిప్పతీగ ఏమో అనిపిస్తుంది. మరి ఈ పూత రాలిపోతుంది. దీని సమయం దగ్గరకు వచ్చింది. ఇగో ఇట్లా రాలిపోయిన తర్వాత ఇది కాస్త ఇది కాయగా మారుతుంటుంది. ఇక్కడ ఇలా చూడండి, పూత అనేది ఇట్లా రాలిపోయింది కదా, ఇదంతా కాయగా మారుతుంది. ఇక్కడ అంటే ఈ పై భాగం ఇది ఎప్పుడైతే రాలిపోయిందో ఈ మీదంతా కాయగా మారుతుంది. ఇట్లా మరి దీని యొక్క కాయలు ముదిరిన కాయలు వచ్చేసి ఇట్లా ఇంత పొడుగు వస్తాయి. ఈ కాయ మరి ఇది తెల్లనాగేశ్వరి, ఇది ఒక అమూల్యమైనటువంటి రహస్యము. ఇక మీకు దీని యొక్క విత్తనాలను ఇప్పుడు కొన్ని చూపెడతాను. ఇలా రండి. ఇగో ఇక్కడ కాయ కింద ఉన్నది, ఇక్కడ చూడండి. మనకు వచ్చేసి ఇగో ఇక్కడ కాయ అనేది ఇగో ఈ విధంగా ఒకటి ఎండింది పూర్తిగా. మరి ఈ కాయను అనేది ఒకదాన్ని తెంపుతున్నా. ఇట్లా ఇందులో కొన్ని విత్తనాలు ఉన్నాయి. ఇంకొక కాయ మంచి తెంపుతాను. అయితే దీని యొక్క గొప్పతనము ఫస్ట్ మనము దీన్ని మొలిపించుకోవాలి. మనం ఇందులో వచ్చేసి ఇంకా మంచిగా కాయలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కాయలు అవే. అయితే వీటి విత్తనాలు ఎలా ఉన్నాయో ఫస్ట్ మీరు ఒకసారి చూడండి. ఈ విధంగా విత్తనాలు అంటే ఇక్కడ ఇది చూడండి, ఇవన్నీ త్రికోణాకారం కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్క విత్తనం త్రికోణాకారంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ కాయలను చూశారు, ఈ విత్తనాలను చూశారు, పువ్వులను చూశారు. అసలు ఇది పాము కాటు విషయానికి ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది మంచి ఒక ఆదివారం రోజు కానీ ఎప్పుడైనా శుభదినం రోజు కానీ తీసుకొని మన ఏరు దగ్గర ఉంచుకోవాలి. దాన్ని ఎవరికైతే పాము కరిసిందో ఇంత పొడుగు ఏరు ఇంచు ముక్క దంచుకుంటా 2-3 సార్లు దాన్ని తాగిపించాలి. లేదంటే నమ్ములుకుంటా మింగాల రసాన్ని. ఆ పాము కాటు విషయం అనేది దిగిపోతుంది ఇట్లా చేయడం వల్ల. అయితే లేదు అంటే మనం ఇదివరకు నేలవేం వాడుకున్నాము. నేలవేం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎప్పుడైనా ఒక 2-3 సంవత్సరాలు కూడా నిలువ ఉంటుంది. మనకు పౌడర్ చేసి ఉంచుకుంటే నేలవేం మొక్క షుగర్ విన కూడా బాగా పనిచేస్తుంది. అయితే ఈ మొక్క గొప్పతనము ఇంకా చాలా ఉంది. అయితే మరి విషమున్న పామును మనం ఎట్లా గుర్తించాలి? తలభాగం పెద్దగుండి అది ఇట్లా త్రికోణాకారం కలిగి ఉంటుంది. ఆ పాములన్నీ విషపూరితమని. తలభాగం పెద్దగుండి త్రికోణాకారం కలిగి ఉన్న పాములు ప్రతి ఒక్క పాము విషపూరితమని. అయితే మనం ఇలాంటి చెట్టును మన ఇంటి దగ్గర కనుక మనము పెంచుకున్నట్టయితే
ఆ ఇంటి లోపలికి పాము అనేది ఎప్పటికీ రాకుండా ఉంటుంది. కొంత మంచి జరగట్లే అనుకున్న వాళ్ళు కూడా దీన్ని మంచి ప్లేస్లో పెట్టుకొని వారానికి 1-2 సార్లు నీళ్లు పోస్తూ దీనికి దండం పెట్టుకుంటున్నట్టయితే మీకు శుభాలు అనేవి జరుగుతాయి. ఇక్కడ ఇలా ఒకసారి కింద చూడండి. దీని యొక్కది చెట్టు వేరేది, ఇది తీగ. ఇగో తీగ ఈ విధంగా మందం ఉన్న తీగను మంచి ఆదివారము పుష్య నక్షత్రము అమాస కలిసి వచ్చిన రోజు సుమారుగా ఇది ఒక జానడు మోతాదుగా ఇట్లా ఇగో ఇంత మోతాదుగా తీసుకొని ధూప దీప నైవేద్యములు ఇచ్చి పూజించి దీన్ని దర్వాజకు, అంటే ఎట్లా ఇక్కడ ఒక దర్వాజా ఉంది, ఇలా రండి చూపెడతా. ఆ దర్వాజకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఈ కింది గట్టదు దీన్ని ఈ ప్రాంతంలో ఇగో ఇట్లా వచ్చేటట్టు కట్టుకోవాలి. ఇంకా అవసరం ఉంటే ఇంత దూరం వచ్చేంతది కూడా మనం కట్టుకోవచ్చు. తీగ ఉంటే మందం తీగ చిటికనెల పరిమాణం నుంచి బొటనెల పరిమాణం ఉండవచ్చు, లేదంటే బొటనెల పరిమాణం నుంచి చిటికనెల పరిమాణం అటు నుంచి ఇటు కావచ్చు, ఇటు నుంచి అటు కావచ్చు. అయితే ఇంత పరిమాణము దీనికి మొత్తం పసుపు కుంకుమ రాసి దానికి మంచిగా అలంకరించి ధూప దీపము చూపించి ఇక్కడ మనం కట్టుకున్నట్టే ఇంట్లోకి గ్రహాలు అనేవి ప్రవేశించవు. ఇక అంటే చెడు ప్రభావం అనేది, ఈ నెగిటివ్స్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇప్పుడు ఇది తెల్ల నాగేశ్వరి వేరు, దీన్ని మనం తెల్లీశ్వరి కూడా భావించుకుంటున్నారు కొందరు, తెల్లీశ్వరి అని కూడా కొందరు పిలుస్తున్నారు. ఇది తెల్ల నాగేశ్వరి, నాగేశ్వరి అని పిలువబడేటువంటి పేర్లతో ఉన్నాయి కాబట్టి. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే పుష్య నక్షత్రము, పుష్పమి నక్షత్రము ఆదివారము అమాస కలిసి వచ్చిన రోజు ఈ చెట్టుకు ఒక రోజు ముందు మనము ఉపవాసం ఉండి ఆ రోజు శనివారం రాత్రి పూట, అంటే ఇక రాత్రి ప్రవేశించగా సాయంత్రం పూట ఈ చెట్టు దగ్గర పోయి సంకల్పం చెప్పుకొని కొన్ని నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి కొద్దిగా ధూపం వేసి 2 అగరబత్తులు ఉంచి దండం పెట్టుకొని వచ్చేయండి. మీరు ఆదివారం రోజు ఆ సమయానికి ఈ ప్రభావం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆదివారం అమావాస పుష్య నక్షత్రం కలిసి వచ్చిన రోజు అక్కడికి పోయి ఈ 3 శ్లోకాలు చేయండి. గణపతి శ్లోకము, త్రయంబక శ్లోకము, కుబేర శ్లోకము చదివి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ వేరును తూర్పు దిశగా ఉన్నదైనా సరిపోతుంది, లేదనగా తూర్పుకు ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం ఉంటుంది, ఆ వైపున ఏరు కానీ ఒకటి ఇంత మోతాదుగా ఒకటి తెచ్చుకొని ఆ ఒక్క ఏరును తీసుకొని దాన్ని మన కొద్దిగా పసుపు కుంకుమ వేసి మన దానికి ఆ ఏరుకు 1 ఇంచు పరిమాణానికి తీసి దాన్ని కనుక మనము 5 వర్ణాల దారంతో కట్టి మెడలో కట్టుకున్నా సరిపోతుంది, లేదంటే మొలదారాన్ని కట్టుకున్నా సరిపోతుంది, దండకు కట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మీరు కనుక చేసినట్టయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ గ్రహ బాధలన్నిటి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ కొన్ని విషయాలైతే ఈ యొక్క ఆకును కూడా ఈ పాము కాటు విషానికి విరుగుడుగా ఉపయోగిస్తున్నారు కొందరు. మరి ఈ చెట్టు అనేది అతి శ్రేష్టకరమైనది కాబట్టి దీనికి అంటూ ముట్టుడు తగలకుండా చూసుకోవాలి. ఇలాంటి సురక్షితమైన ప్లేస్లో పెట్టుకొని దీన్ని ఈ విధంగా మీరు కాపాడుకోండి. ఇదైతే వచ్చేసి ఒక మన తోట దగ్గర అయితే ఈ చెట్టు అయితే పెట్టడం జరిగింది. మా మిత్రుల ఈ తోట పాము కాటుకు కానీ, తేలిక కాటుకు కానీ, జెర్రి కాటుకు కానీ, చుందెలక కాటుకు కానీ నేను నేలవేమన ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నా. ఇక ముందు కూడా దాన్నే ఎక్కువగానే ఉపయోగిస్తుంటా. అది ఎందుకంటే సర్వ విషాలకు విరుగుడు నేలవేమ మొక్క, అంటే దాన్ని సంస్కృతంలో బోనిమ్మ అని పిలుస్తారు. కానీ ఇలాంటి విత్తనాలు కనుక మీరు కనుక చెట్లను వేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఇవి ఏదో విధంగా చెట్లు అనేటివి పెంచడం మనకు చాలా మంచిది. అయితే మీరుగా ఈ వీడియోని చూసి ఈ మొక్కలు అనేటివి ఎక్కడున్నా తీసుకొచ్చుకొని పెట్టుకోండి. మీకు పట్టి పీడించేటువంటి సమస్యలు అయితే పోతాయని నేను కూడా భావిస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.